హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజు వీడియోలో అప్డేటెడ్ 2024 బజాజ్ పల్సర్ N160 ఒక డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మన ఛానల్లో N160 వీడియో ఉంది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే బజాజ్ వాళ్ళు మళ్ళీ ఈ బైక్ ని అప్డేట్ అయితే చేశారు. అప్డేటెడ్ 2024 N160 లో మనకి న్యూగా అప్డేట్స్ ఏం చేశారు, ప్రైస్ ఎంత పెంచారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. టెలిస్కోపిక్ మోడల్ తో కంపేర్ చేస్తే యూఎస్డి మోడల్ అనేది 7 to 8,000 ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. మీరు చూసే యూఎస్డి మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,74,000 హైదరాబాద్ అయితే ఉంది. దీంట్లో టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది బ్లాక్ కలర్, మిగతా కలర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఈ అప్డేటెడ్ మోడల్ లో మనకి గ్రాఫిక్స్ అయితే చేంజ్ అయిపోయింది. ట్యాంక్ పైన మీరు చూసుకోవచ్చు N160 అని చెప్పి గ్రాఫిక్స్ వస్తుంది. ఈ బైక్ లో మనకి ఆయిల్ కూలర్ అనేది రిమూవ్ చేశారు. ప్రజెంట్ ఈ బైక్ అనేది ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీంట్లో మనకి స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది. 3 ABS మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే ఉంది. అండ్ ట్యాంక్ దగ్గర మనకి USB టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. USD ఫోక్స్ అయితే ఉన్నాయి. LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జేపీ ఆటోమోటివ్స్ నేరేడ్మెట్. వాళ్ళైతే మనకి బైక్ రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, డీల్స్ అండ్ ఆఫర్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. 2024 N160 మనం ఫ్రంట్ లుక్ చూడడానికి సేమ్ అదే ఓల్డ్ డిజైన్ ఉంది, కానీ ఇండికేటర్స్ లో చేంజ్ అయితే చేశారు. LED ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఓల్డ్ హాలోజన్ ఇండికేటర్స్ లో చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఫైనల్ గా మనకి LED ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో మనకి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ LED DRLs అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ యూజ్ చేయడం వల్ల బెటర్ నైట్ విజిబిలిటీ అనేది ఉంటుంది. వెయిట్ కూడా తగ్గుతుంది. దీంట్లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ వచ్చేసి ఫ్రంట్ లో మనకి 37mm USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బెటర్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో మనం సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ABS ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, కానీ ABS మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో టైర్ ప్రొఫైల్ వచ్చేసి 100/80 17" వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫెండర్ అయితే ఉంది. ఫ్రంట్ లో మనకి డ్యూయల్ ఫెండర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి చిన్న గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ లో మనకి మట్టి కానీ డస్ట్ కానీ ఇరకపోతే క్లీన్ చేయడానికి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. లుక్ పరంగా చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రంట్ లో 300mm డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి తీసుకున్నారు. బజాజ్ లో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ లో కూడా ఎండ్యూరెన్స్ ఉంటుంది. దీంట్లో మనకి 3 ABS మోడ్స్ అయితే ఉన్నాయి. రెయిన్, రోడ్ అండ్ ఆఫ్ రోడ్ అయితే ఉంది. దీంట్లో ఏంటంటే ABS ఇంట్రూజన్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రంట్ లో డ్యూయల్ పిషన్ గ్రామికా క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. కానీ ఫ్రంట్ కౌల్ ఏదైతే ఉందో కౌల్ వల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. షార్ప్ ఎడ్జ్ అనేది మనకి కిందికి వచ్చింది కాబట్టి కింద తగిలే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే రిమూవ్ చేశారు. ప్రెసెంట్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, సింగిల్ హార్న్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాంక్ పైన మనకి ఆల్ న్యూ గ్రాఫిక్స్ అయితే ఉంది. N160 అని చెప్పి బ్లాక్ కలర్ లో స్పెషల్ గా ఈ గ్రాఫిక్స్ లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ట్యాంక్ పైన మనకి పల్సర్ M-Love అనేది 3D లో వస్తుంది. ఓల్డ్ గ్రే బ్రాండింగ్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. దీంట్లో ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే 164.82cc ఇంజన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్ ఇంజన్ అయితే ఉంది. మాక్సిమం పవర్ వచ్చేసి 16 PS అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 14.65 Nm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కిక్ స్టార్ట్ అయితే లేదు. దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ అనేది ఉంది. రైడర్ ఫుట్ పెక్స్ అనేది లిటిల్ బిట్ రియర్ సైడ్ లో ఉంది. సెంటర్ సైడ్ లో అయితే లేదు. అండ్ బజాజ్ వాళ్ళు వీళ్ళ ప్రతి ఒక్క బైక్ లో అయితే DTS అయితే రిమూవ్ చేస్తున్నారు. రియర్ మనకి నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. రియర్ లో మోనోషాక్ ఉండడం వల్ల కార్నరింగ్ లో గానీ హై స్పీడ్ లో గానీ మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. అండ్ రియర్ లో టైర్ ప్రొఫైల్ వచ్చేసి 130/70 17" వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ లో మనం బ్రేక్ గురించి మాట్లాడితే 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అండ్ సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ABS ఉంది. 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ లో మనకి సింగిల్ పిస్టన్ గ్రామికా ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. అండ్ టైర్ పైన మనకి మడ్ ఫ్లాప్ అనేది ఉంది. దీని వల్ల ఏంటంటే బురద గానీ మట్టి గానీ మనకి పిలియన్ వరకు రాకుండా చూస్తుంది. అండ్ రియర్ లో టైల్ ప్యానల్ పైన N160 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. రియర్ లో మనకి స్ప్లిట్ అండ్ స్పోర్టీ గ్రాబ్ రైల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ లో నాకు రియర్ టైల్ లైట్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది. LED టైల్ లైట్ అయితే ఉంది. క్రిస్టల్స్ లాంటి డిజైన్ అయితే ఉంది. ఈ డిజైన్ పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. రియర్ లో కూడా మనకి LED ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అజర్ స్విచ్ అనేది ఇచ్చింటే ఒక ప్యాకేజ్ లాగా అయితే ఉండేది. మీకు కావాలనుకుంటే రియర్ టైల్ లైట్ కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. N160 కాంపిటీషన్ గురించి మాట్లాడితే అపాచీ 160 4V ఉంటుంది. హీరో నుంచి మనకు ఎక్స్ట్రీమ్ 160R అయితే ఉంటుంది. N160 అనేది MT-15 ని బీట్ చేసేలాగా అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చారు. ఈ బైక్ కర్బ్ వెయిట్ వచ్చేసి 152 kgs వెయిట్ అయితే ఉంది. సీట్ హైట్ వచ్చేసి 795mm అయితే ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ అయితే చేయవచ్చు. ఫీమేల్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ గేర్ షిఫ్ట్ చేసిన ప్రాబ్లం లేదు. 6 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. సైడ్
బ్యాక్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది. దీంట్లో మనకి 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 40 నుంచి 45 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ది రైడింగ్ కండిషన్స్. T20 ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ లో మనకి USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ది వే లో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. మోడ్ బటన్ అయితే ఉంది. ఈ మోడ్ బటన్ అనేది డిస్ప్లే ని కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే లో ఉన్న ఇన్ఫర్మేషన్ టాగిల్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ లో చూస్తే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. దాని కింద హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. N160 స్టార్టింగ్ మనకి డిజిటల్ మీటర్ కి అప్డేట్ చేసినప్పుడు ఎక్కువ ఫీచర్స్ అనేది దీంట్లో ఇవ్వలేదు. ఇప్పుడైతే అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి. ఇందులో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. 10x10 నావిగేషన్ ఉంది. 3 ABS మోడ్స్ కూడా దీంట్లోనే ఇచ్చారు. ఫస్ట్ లాంచ్ చేసిన స్పీడోమీటర్ లో మనకి 10x10 నావిగేషన్ గానీ ABS మోడ్స్ గానీ లేవు. దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ లో మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. న్యూట్రల్ లైట్, ABS అవన్నీ కూడా ఉన్నాయి. టైం ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అన్ని కూడా ఉన్నాయి. పైన మనకి పల్సర్ అని చెప్పి ఒక కోడ్ వస్తుంది. ఈ కోడ్ తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో DTS కూడా ఉంది. DTS అంటే డిస్టెన్స్ టు సర్వీస్. అండ్ సెట్ క్లాక్ ఉంది. క్లాక్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే కింద ఉన్న సెట్టింగ్స్ కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ 3 ABS మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్, రెయిన్ ఇంకా ఆఫ్ రోడ్ అయితే ఉంది. ప్రజెంట్ మనకి ఆఫ్ రోడ్ అనేది యాక్టివేట్ అయితే అవ్వట్లేదు. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఆప్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి కాల్ రిజెక్ట్ కానీ, యాక్సెప్ట్ కానీ, కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఒక లైన్ లో చూపిస్తాయి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మెసేజ్ కానీ, కాల్స్ కానీ, మిగతా అలర్ట్ చూపిస్తుంది. ఇక్కడ నావిగేషన్, ఇక్కడ మోడ్స్ అయితే ఉన్నాయి. స్పీడోమీటర్ లో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ స్పీడోమీటర్ అనేది ఎండలో వెళ్ళినప్పుడు అంత విజిబుల్ అయితే లేదు. ఇది ఒకటి బజాజ్ వాళ్ళు అప్డేట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మైలేజ్ అరౌండ్ 40 నుంచి 45 వరకు అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ బైక్ లో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. 795mm సీటెడ్ అయితే ఉంది. సీట్ పైన మనకి పల్సర్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కుషనింగ్ గానీ, పిలియన్ సీట్ కుషనింగ్ గానీ మరీ అంత హార్డ్ అయితే లేదు. మీడియం సెట్ లో అయితే ఉంది. సో ఫైనల్లీ ఇదైతే 2024 బజాజ్ పల్సర్ N160 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. 2024 N160 లో చేసిన అప్డేట్స్ అనేది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. ఈ బైక్ కి డైరెక్ట్ కాంపిటీషన్ అయిన అపాచీ 160 తో కంపేర్ చేస్తే దీంట్లో మనకి USD ఫోక్స్ అనేది అడిషనల్ గా వస్తున్నాయి. అండ్ టోటల్ గా మనకి LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. LED హెడ్ లైట్, LED టెయిల్ లైట్ అయితే ఉంది. దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 3 ABS మోడ్స్ అయితే ఉన్నాయి. N160 తో కంపేర్ చేస్తే అపాచీ 160 లో మనకి పవర్ అనేది డిఫరెన్స్ డెఫినెట్ గా నోటీస్ చేస్తారు. N160 అనేది మెయిన్ గా మనకి సిటీ ఓరియంటెడ్ బైక్ ఇది. N160 అనేది ఐ రేవింగ్ ఇంజన్ అయితే కాదు. దీంట్లో 2 వాల్వ్ అయితే ఉంది. ఆయిల్ కూలర్ కూడా రిమూవ్ చేశారు. ప్రజెంట్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. అండ్ ఇదే మేజర్ డిఫరెన్సెస్ అపాచీ 160 కి ఇంకా N160 కి. ఈ బైక్ ని మెయిన్ గా మనకి సిటీ కోసం అయితే డిజైన్ చేశారు, కంఫర్టబుల్ గా నడుపుకోవడానికి. ఈ బైక్ ని మనం హైవే పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ హైవే లో మనకి పర్ఫార్మెన్స్ అనేది అంతగా ఉండదు. అండ్ మెయిన్ గా ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఇంజన్ పైన స్ట్రెస్ అనేది కొద్దిగా ఎక్కువైతే పడుతుంది. మెయిన్ గా నేను సిటీలోనే డ్రైవ్ చేస్తాను. నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి. మెయిన్ గా నాకు బజాజ్ నుంచి ఒక బైక్ కావాలి. దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండాలి. 160cc లో ఉండాలి. సిటీ పరంగా యూజ్ అవ్వాలి. మంచి మైలేజ్ రావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ నేను సజెస్ట్ చేస్తాను. పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే NS 160 కానీ, అపాచీ 160 అయితే వెళ్ళొచ్చు. అండ్ 160cc లో మీకు ఇనిషియల్ పవర్ అని మాకు ఎక్కువ కావాలి అనుకుంటే హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 160R అయితే ఉంది. బజాజ్ పల్సర్ N160 అనేది డెఫినెట్ గా MT-15 ఒక రిప్లేస్మెంట్ అని చెప్పాలి. MT-15 అనేది అఫోర్డ్ చేయని వాళ్ళకి ఈ బైక్ అయితే చాలా మంచి ఆప్షన్ అవుతుంది. దాంతో పాటు కంపేర్ చేస్తే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఫైనల్ గా ఇదైతే నా నుంచి బజాజ్ పల్సర్ N160 అప్డేటెడ్ USD ఫోక్స్ ఒక డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అయితే. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ అయితే చేయండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.